ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే మేడం, నేను మీ షాప్లో పనిచేస్తున్న సేల్స్మెన్ సుందరాన్ని. నేను మీకు లెటర్ రాయడం తప్పో రైటో నాకు తెలియదు గాని నాకు వేరే దారి లేదు. ఏమైంది మేడం? కస్టమర్ ఏమైనా కంప్లైంట్ రాశారా? ఎప్పుడు అప్రిసియేషన్స్ లెటర్సే వచ్చేవి మనకి, కానీ ఇవాళ వాళ్ళ కష్టాల గురించి రాశారు. మన సేల్స్మెన్ సుందరం గారిని పిలువు. ఓకే మ్యామ్. పిలిచారంటగా మేడం? ఇదిగోండి. మీ అన్నయ్య గారికి ఇవ్వాలి అనుకున్న 1,00,000 రూపాయలు తీసుకోండి. తమ్ముడు అనే అభిమానంతో అన్నయ్య ఇచ్చాడని మీరనుకున్నారు. మీ అవసరం చూసి అప్పుగా ఇచ్చానని మీ అన్నయ్య అనుకున్నాడు. ఇది ఏంటి అని మీరు అడిగితే డబ్బులు ఊరికే వస్తాయా, తమ్ముడైతే ఏంటి అంటాడేమో. మీ రిలేషన్ ఎక్కడ దెబ్బతింటుందోనని భయంతోనే కదా మీరు లెటర్ రాశారు. అవును మేడం, ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం మేడం. అందుకే ఈ లెటర్ రాశాను. నా జీవితంలో నెల కొంత ఇస్తూ మొత్తం తీర్చేసుకుంటాను మేడం. అవసరం లేదు. ఇది మీకు అప్పుగానో దానంగానో ఇవ్వడం లేదు. తోడబుట్టిన వాడితో ఉన్న బంధం ఎక్కడ తెగిపోతుందో అనే భయపడుతున్నారు చూసారా, ఆ వ్యక్తిత్వమే నాకు నచ్చింది. పరిస్థితుల్ని బట్టి ఇష్టాల్ని మార్చొచ్చేమో గాని ఎట్టి పరిస్థితుల్లోనూ విలువలు మారకూడదు, బంధాలు చెదరకూడదు అనుకునే మీ మంచి మనసుకి ముచ్చటపడి ఈ డబ్బుని కానుకగా ఇస్తున్నాను. తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.